నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాలు కొంత రసవత్తరంగా సాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్స్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు, అట్లాగే రాజకీయ వర్గాలు విస్తృత చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి సరైనటువంటి సమయంలో బీజేపీలోకి వెళ్ళిపోతారు. ఇది కేటీఆర్ తాజాగా చేసినటువంటి స్టేట్మెంట్స్. ఏంటి ఈయనకున్నటువంటి కన్ఫర్మేషన్? నిజంగానే సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతాడు అనే ఒక స్టేట్మెంట్ గత కొంతకాలంగా బీఆర్ఎస్ నోట వస్తోంది. హరీష్ రావు లాంటి వాళ్ళు, అట్లాగే కేటీఆర్ లాంటి వాళ్ళు, సీనియర్స్ నాయకులు, మాజీ మంత్రులు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. నిజంగానే ఇవాళ రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతూనే బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందా? ఆయన టీం తోటి బీజేపీలోకి జంప్ అవుతారా? వాస్తవం ఏంటి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ విశ్లేషకులు జకీర్ గారు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఏం సార్, నిజంగానే బీజేపీలోకి రేవంత్ రెడ్డి వెళ్తాడా? ఇందాక నేను చెప్పినట్టుగా హరీష్ రావు, కేటీఆర్ అందరూ ఇదే లైన్ లో మాట్లాడుతున్నారు గత కొంతకాలంగా. తాజాగా కూడా కేటీఆర్ అదే స్టేట్మెంట్స్, వెళ్ళిపోతాడు, సరైన సమయంలో వెళ్ళిపోతాడు, ఆయన టీంతో వెళ్ళిపోతాడు. ఏంటి వెళ్ళిపోతే ఆయనకు లాభం ఏంటి? లేకుంటే తెలంగాణ రాజకీయాలు ఎట్లా మారుతాయి? అసలు నిజంగా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఒక అత్యున్నత స్థాయి సీఎం లెవెల్లో ఉన్న ఆయన ఎందుకు వెళ్తారు అనుకోవాలి? ఇప్పుడు ఒక మనిషిని, అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని, ఆయన ఇమేజ్ను దెబ్బతీయడం, అట్లాగే ఆయనకు వ్యతిరేకంగా ప్రాపగండా చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీ డే 1 నుంచి మొదలుపెట్టింది. డే 1 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుంచే ఈ ప్రాపగండా మొదలుపెట్టింది. ఏ ప్రాపగండా? రేవంత్ రెడ్డికి తెలివి లేదు, నంబర్ 1. రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు, నంబర్ 2. రేవంత్ రెడ్డికి ఎంత మాత్రం జ్ఞానం లేదు, రేవంత్ రెడ్డి అవినీతిపరుడు, లేకుంటే రేవంత్ రెడ్డి ఇంకేదో సంథింగ్ రకరకాల బూతులు, దూషణలు, తిట్లు. అట్లాగే ఇప్పుడు తాజాగా ఏంటి అందుకున్నది, వాళ్ళు అందుకున్న స్లోగన్ ఏంటంటే బీజేపీలోకి వెళ్ళిపోతాడు. అది కూడా ఏంటి, తగిన సమయంలో, సరైన సమయంలో వెళ్ళిపోతాడు. ఈ సరైన సమయం ఏంటో కేటీఆర్ చెప్పాలి. రెండోది, రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడు అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కేటీఆర్ దగ్గర ఎంత పక్కాగా ఉందని అనుకుందాం ఒక శలం కోసం. రేవంత్ రెడ్డి బీజేపీలో పోయే ఛాన్స్ లేదు, ఎట్టి పరిస్థితుల్లో అటువంటి అవకాశం మీద రూల్డ్ అవుట్. ఇది కావాలని బుద్ధ జల్లుతున్న మాట. కానీ ప్రజలు నమ్మటానికి ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏబీవీపీ నుంచి వచ్చిన ఆయన అని చెప్తున్నట్టు సందర్భాలు కూడా ఉంది. ఇప్పుడు కొంతమంది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, కొంతమంది ఆర్ఎస్యూ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. పూర్వాశ్రమం ఏమిటనేది కాదు కదా. ఇప్పుడు కేసీఆర్ పూర్వాశ్రమం ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ మంత్రి, తెలుగుదేశం పార్టీలో డిప్యూటీ స్పీకరు, తెలుగుదేశం పార్టీలో ఇంకేదో చాలా చేశాడు ఆయన. ఓకే, రైట్. ఇప్పుడు పొలిటికల్ డైనమిక్స్ మారిపోయాయి కనుక, రాజకీయంగా చంద్రబాబు నాయుడు కేసీఆర్కు విలన్ కనుక ఆ విలన్ను ముందు పెట్టి ఇప్పుడు ఏదో రాజకీయం చేయాలని కేసీఆర్ చూస్తున్నాడు. అదొక యాంగిల్. ఇప్పుడు కేటీఆర్ ఏం చేస్తున్నాడు? బీజేపీలోకి రేవంత్ రెడ్డి పోతాడు. రేవంత్ రెడ్డి బీజేపీలో ఎందుకు పోతాడు? 3-4 ఏళ్ళు, అంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరిన 3-4 ఏళ్లకే ముఖ్యమంత్రి పదవిని సాధించుకోగలిగాడు. అది ఎట్లా జరిగింది? కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆయన నాయకత్వ ప్రతిభను మెచ్చి, లేకపోతే ఇంకేదో రకరకాల కారణ ఈక్వేషన్స్ తోటి ఆయనను ముందుగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ తర్వాత పిసిసి ప్రెసిడెంట్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ పెట్టింది. సో అటువంటిప్పుడు పార్టీ హైకమాండ్ను ధిక్కరించి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏమి రావనేది నేను గట్టిగా నమ్ముతున్నా. ఓకే, సో ఇంకా బీజేపీలో పోయే ఛాన్సే రూల్డ్ అవుట్. అది అటువంటిది కేటీఆర్ పదే చెప్తున్నాడు. అయితే కేటీఆర్ ఈ అలిగేషన్స్ రేవంత్ రెడ్డి మీద చేయడానికంటే ముందు అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, 2 టీచర్స్ ఎన్నికలు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు అసలు మీరు గ్రౌండ్లో లేకుండా ఎందుకు పోయారు? బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీగా ఇది మొత్తం జరుగుతున్నప్పుడు మీరు బయటికి వెళ్ళిపోవడం అంటే, మరి అది నేరుగా చెప్పొచ్చు కదా, మేము బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నామని చెప్పొచ్చు. అది చెప్పకుండా పరోక్షంగా బీజేపీకి ఓట్లు పడే విధమైన ఒక అరేంజ్మెంట్ చేసుకుంటూ సీక్రెట్గా, ఇదంతా బయట చాలామంది చెప్తున్నారు, కరీంనగర్ నుంచి ఇవన్నీ మీరు చేసుకుంటూ బయటికి చెప్పకుండా, ఇంకొక వైపు ఏంటంటే ఈయన పైన బురద జరగడం. అంటే వీళ్లకు రేవంత్ టార్గెట్ అండి. ఇంకోటి ఏంటంటే రేవంత్ టార్గెట్, కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే బద్ద శత్రువులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ కూడా ఇద్దరు చీకటి ఒప్పందాలు చేసుకున్నారు అనేది విమర్శ కూడా కొంతకాలంగా కేటీఆర్ చేస్తూ ఉన్నారు. అదండి, ఇప్పుడు బీఆర్ఎస్కు బీజేపీకి మధ్య అండర్స్టాండింగ్ ఉందనేది కాంగ్రెస్ ఎలిగేషన్.
కాంగ్రెస్కు బీజేపీకి మధ్య అండర్స్టాండింగ్ ఉందని ఇంకొక ఎలిగేషన్. ఈ ఎలిగేషన్కు సంబంధించిన బేస్ ఏంటంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరుల కొరత దృష్ట్యా కేంద్రం సహకారం లేకపోతే చాలా కష్టమని రేవంత్ రెడ్డికి తెలుసు. కనుక కేంద్రంలో బీజేపీ ఉన్నా ఇంకొకటి ఉన్నా ఇప్పుడు బీజేపీ ఉంది కనుక నరేంద్ర మోడీ సహకారాన్ని ఆయన కోరుతున్నాడు. దానికి తప్పే ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఒకవేళ వీళ్ళకి ఏదైనా ఉంటే ఎక్కడైనా ఏ కోశాన అయినా కూడా ఒక అంగుళమైనా ఉన్నా వీళ్ళకి ఎవరికి బీఆర్ఎస్ వాళ్లకు వాళ్ళు రేవంత్ రెడ్డిని ఇట్లా క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ రకంగా ఎలిగేషన్ చేయాల్సిన అవసరం లేదు. కేంద్రంతో సత్సంబంధాలు ఎందుకు పెట్టుకోవాలి? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ప్రత్యర్థి పార్టీ, ఈ రెండు పార్టీలు దేశవ్యాప్తంగా భగ్గుమనే పార్టీలు. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మధ్య సమాఖ్య స్ఫూర్తి అనేది రాజ్యాంగంలో రాసి ఉంది. ఈ ఫెడరల్ స్పిరిట్ ఉండాలి. సో కేంద్రంలో ఏ పార్టీ అధికారులు ఉన్నా కూడా అక్కడి నుంచి మనం కొంత బేస్ చేసుకోవాలనేది ఉంటుంది కదా. మరి అదేమి లేకుండా ఏ రకంగా వీళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారని చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకే చెప్పేది ఏంటంటే వాళ్ళు విమర్శించడానికి ముందు వాళ్ళు తమను తాము తడుముకోవాలి. ఇట్లాంటి విమర్శలు చేస్తే ప్రజల నుంచి వీళ్ళని వ్యతిరేకించే అవకాశం లేదంటారా? ఖచ్చితంగానండి. ఎవరిని వ్యతిరేకిస్తారు? బీఆర్ఎస్ వ్యతిరేకిస్తారు. అసలు మీ స్టాండ్ ఏంటి? తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ ఫస్ట్ తేల్చండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. అది తేల్చారు. అండ్ బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయడం లేదు. మరి దానికి జవాబు ఎవరు చెప్పాలి? వాళ్ళు చెప్పాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు చెప్పాలి. మేము ఫలానా కారణంతో ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నాము అని చెప్పాలి. అది చెప్పలేకపోతున్నారు. ఇంకోవైపు వాళ్ళు పోటీలో లేని కారణంగా బీజేపీకి మైలేజ్ వస్తుంది. సో ఈ రకమైన అంటే తమ వైపు తప్పులన్నీ పెట్టుకొని రేవంత్ రెడ్డి పైన అటాక్ చేసి ఏదో పబ్బం గడుపుకుందా అని వాళ్ళు చూస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. సో ఇది జకీర్ గారి వాదన. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. మరోవైపు ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టట్లేదు, మరోవైపు బీజేపీని కొంత ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీ కొంత జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో మీరు కూడా బీజేపీతో కేటీఆర్ డీల్స్ బయటపడిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి నిజంగానే బీజేపీలోకి వెళ్తాడా లేదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.